హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. జనరల్ ఒక 10 డేస్ 15 డేస్ బ్యాక్ ఏపీ మొత్తాన్ని ఒక రకమైన చర్చనీయాంశమైంది కల్తీ మద్యం, ఒక రకంగా అక్రమ మద్యం అని కూడా చెప్పచ్చు. సో దానికి ఫేమస్ మొలకల చెరువు అనమాట. సో దాని వెనక ఎవరున్నారు, ఎందుకు చేయించారు, ఎలా చేయించారు, ఇవన్నీ పక్కన పెడితే మద్యాన్ని తమ సంపాదనకి అక్రమంగా వాడుకున్నారు అన్నమాట. ఇలా అక్రమ సంపాదన కోసం కాకుండా ఆ మద్యంతోనే సక్రమంగా బిజినెస్ చేయొచ్చు, తన లైఫ్లో ఎదగచ్చు అని నిరూపించే వాళ్ళు కొంతమంది మన ముందు ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు ఉన్నారు. సో ఆయన పేరు బొడ్డు నాగరాజు గారు. అనంతపురం జిల్లా కదిరి తాలూకా ఓడిసి అంటారు, ఓబుల్ చెరువు మండలము, ఆ ప్రాంత నివాసి. వెల్కమ్ టు యూటీవీ అన్న. నమస్తే. జనరల్గా మీ బిజినెస్ లిక్కర్ బిజినెస్ ఆఫ్రికా కంట్రీలో. మేము చిన్నప్పటి నుంచి చూసింది కానీ, లేదంటే పుస్తకాల్లో చదివింది, సినిమాల్లో చూసింది కానీ, వీటన్నిటి ప్రకారం చూస్తే ఆఫ్రికా అనేది ఒక తీవ్రమైన కరువు ప్రాంతము, ఆకలి, తర్వాత నిరుపేదలు, జనరల్గా ఈ ఇన్సెక్యూరిటీ, గన్ కల్చర్, ఇవన్నీ చూసింటాం. అలాంటి ఒక కంట్రీలోకి వెళ్ళి లిక్కర్ బిజినెస్ చేయొచ్చు అని మీకు ఎలా అనిపించింది? నేను చిన్నప్పటి నుండి చదువుకోండి 9th క్లాస్ అన్న. నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చినాను. 100 రూపాయల శాలరీతో స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత సీసీడీ దగ్గర వర్క్ చేశాను. అక్కడ కష్టపడుకుంటూ ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుండి స్టార్ట్ చేశాను. దాన్ని బట్టి ఇంకా నిదానంగా నేను, మా బ్రదర్ వెళ్ళాడు, మా బ్రదర్ వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి వేరే పార్ట్నర్షిప్తో ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మనం ఎందుకు పెట్టుకోకూడదని కొద్దిగా ఆలోచన చేసి మా బ్రదర్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినాం, లిక్కర్ బిజినెస్. సో ఇప్పుడు మేము చూసిన ఈ విజువల్ కంట్రీ అంటే ఏదైతే మా ఊహల్లో కంట్రీకి మీరు చూసిన ప్రాక్టికల్ ఆఫ్రికాకి డిఫరెన్స్ కనపడుతుందన్న ఎప్పుడన్నా? అంటే మీకు ఆ కరువు ఇవన్నీ కనిపిస్తాయి. చాలా పేదరికము. అసలు వాళ్ళకు ఫుడ్ జరగాలంటే కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళు ఇది చేయాల్సిందే. రైస్ అనేది చాలా రేట్ ఎక్కువ. వాళ్ళ బ్రెడ్, ఓన్లీ కూల్ డ్రింక్స్తోనే వాళ్ళ జీవితం అంతా ఇదవుతుంది. ఇండియాకు అక్కడికి చాలా డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఆఫ్రికాలోకి వెళ్ళి ఇవన్నీ చూసారు, ఇంత స్టెప్కి వెళ్ళి బ్యాక్ వెళ్ళిన తర్వాత మీ బాల్యం ఎలా ఉండిందన్న? అంటే మీరు పుట్టింది ఎక్కడ, చదివింది ఎంతవరకు, తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి చెప్పండి అన్న. మా ఫాదరు సాంబశివను, మదరు లక్ష్మీదేవమ్మ, తమ్ముడు, నేను, చెల్లి ఉండేది. మీది సొంతం ఓడిసి? ఓబుల్దేవ్. అక్కడ ఏదన్నా పల్లెనన్నా? లేదు, ఓడిసి టౌనే, ఆ మండల కేంద్రం. వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఏనన్నా? ముందు అంటే వ్యవసాయం చేసేవాళ్ళం. మీ ఫ్యామిలీ కానీ, 4 ఫాదర్స్ కానీ ఎవరైనా లిక్కర్ బిజినెస్ లో? తాత కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళం, కళ్ళు సారాయి అనేది. మా తాత కళ్ళు గీపిచ్చి గాడిదల మీద తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మేవాళ్ళు. చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మీరు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యారన్నా, అంటే సాయం చేయడం కానీ ఆ ప్రాసెస్? మా నాన్నలు చిన్నాన్నోళ్ళు అమ్మేవాళ్ళు అక్కడ. నాటు సారా అంటే ఇప్పుడు మనకి తుమ్మ చెక్క, గవర్నమెంట్ తయారు చేసింది, ప్యాకెట్స్ తయారయ్యేది అప్పుడు చేసే అవి చేశారా? చేశారు. ఇప్పుడు బిజినెస్ బేస్ అక్కడ అప్పటి నుండి, ముందు నుండే ఉందన్న మాకు. ఎందుకంటే కళ్ళు కూడా గీసుకొచ్చేవాళ్ళు, గీసుకొచ్చి లోకల్గా మా కళ్ళ ముందరే అమ్మి అంతా చేసేవాళ్ళు. ఇది వచ్చేసి బిజినెస్ అనుకోవచ్చు. వ్యవసాయం చేశారన్నా? పొలం దున్నడం, పైరు పెట్టడం అన్ని చేశాను. మీకు ఉంది? ఉంది, ముందు నుండి నాకు అలవాటు ఉంది. ఇప్పుడు కూడా పొలం ఉండేదన్నా? ఇప్పుడు మాకు 5 acres ఉండేది. అప్పుడు 5 acres. ఇప్పుడు కదిరి తాలూకా అంటే పెద్దగా వాటర్ ఉండేటివి కావు, తర్వాత వాటర్ స్కేర్సిటీ ఉండేది. మనం జనరల్ చెప్పాలంటే పైర్లు కూడా ఎక్కువ పండవు కదా. అప్పుడు బావిలు నిండితేనే అప్పుడు బావి మోటార్లు వేసుకొని అప్పుడు పారగట్టేది, అట్లా ఉండేది. ఇప్పుడు పైప్ లైన్, డ్రిప్ సిస్టము అట్లాంటిది ఏం లేదు. నైట్ కరెంటు కోసం ఎదురు చూసేవాళ్ళం. నైట్ వెళ్ళి అక్కడ పనుకుండేవాళ్ళం. ఆ భయంతో నేను కూడా చిన్నప్పటి నుండి నీళ్ళు కట్టేపోయాను నైట్ టైం కూడా. టైమింగ్స్ అనేది ఇప్పుడు పగుల్లాగా మనకు సిస్టమ్స్ లేదన్న. ఇట్లా అప్పుడు కాలువలు పారి అటుకొచ్చే లోపల నీకు కరెంటు పోయేది, మళ్ళీ వేసుకోవాలి. ఆ నీళ్ళు వచ్చేళ్ళకి మళ్ళీ ఇది ఇబ్బంది అయ్యేది. లైట్లు ఉండేటి కాదు, కిరసనాయిలు పోసుకొని కట్టుకొని ఆ లైటింగ్ తో వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఈ మోటార్ రాకముందు కపిల అని అవి కూడా తోలినాను. అనుభవం ఉంది. కపిల తోలిన అనుభవం ఉంది అన్న. మా తాతలు, మా నాన్నోళ్ళంతా చేసేవాళ్ళు. నేను కూడా కపిల్ తోలినాను. ఎద్దులతో సాయం చేశాను. సో ఎద్దులతో చేసిన 9th తో స్టడీ ఆపారు? 9th స్టడీ. ఈ బిజినెస్ ప్రాసెస్ అంటే మీరు ఏదైతే చెప్పారు, మీకు సిసి రెడ్డి గారు ఒక రకమైన చెప్పాలంటే గాడ్ ఫాదర్ లాగా హెల్ప్ చేశారన్నారు. సో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళారన్నా?
అసలు సిసి రెడ్డి గారు ఎవరు? ఆయన ఆయన బిజినెస్ ఏంటి? ఆయన ఏం చేస్తారు? సిసిడి విస్సు కన్సల్టెన్సీ అని ఉండేది నా కంపెనీ. ఓకే. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అంతా అమెరికా పంపించేది. ఓకే. అప్పుడు నాకు కూడా అంత తెలీదు. ఓకే. 1990లో చేరాను. 90s. ఓకే. బెంగళూరులో ఒక ఆఫీస్ బాయ్గా చేరాను. ఓకే. వాళ్ళకు నా వర్క్ అంతా నచ్చి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. హైదరాబాద్కి రామన్నారు. ఓకే. వస్తావంటే వస్తా అని చెప్పాను. వాళ్ళతో పాటే నేను ఉండేవాడిని. ఆ సారు సిసి రెడ్డి సార్ నా వర్క్ నచ్చి కంపల్సరీ సార్తో పాటే కంపల్సరీ పెట్టుకుని తిరిగేవాడు. ఓకే. తిరిగి ప్రతి కంట్రీకి వెళ్ళినా బయటికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు నన్ను. మిమ్మల్ని తీసుకెళ్ళాడు. పర్సనల్ అసిస్టెంట్గా ఉండేవాడిని. ఓకే. సో ఆయన నేపథ్యం ఎలా? ఆయన రిలేటివ్స్ ఎవరు కానీ ఎవరైనా అంత ప్రముఖ వ్యక్తే సిసి రెడ్డి? సిసి రెడ్డి మన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ బావ అవుతారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో బావ అవుతుంటే వాళ్ళ క్లోజ్ రిలేషన్షిప్ ఉండేదే బాగా? చాలా క్లోజ్. అడ్వైజర్గా కూడా ఉండేవాడు సిసి రెడ్డి సార్. ఓకే. సిసి రెడ్డి సార్ కూతుర్ని రాజశేఖర సార్ తమ్మునికి ఇచ్చారు. ఓకే. మళ్ళీ సిసి రెడ్డి సార్ చెల్లెలను అన్నకి ఇచ్చిన రాజశేఖర రెడ్డి సార్ అన్నకు. ఓకే. సో అలా మీకేమన్నా రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉందా? చాలా ఉందన్న. 2004లో ఓకే. ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా సిసి రెడ్డి గారే అప్పుడు మొత్తం సర్వే రిపోర్ట్స్ అన్నీ అప్పుడు ఈ సర్వేలు అప్పుడు ఏమీ లేవన్న. సిసి రెడ్డి గారు ఇచ్చిందే అప్పుడు చేపించి ఓకే బై హ్యాండ్గా ఎలక్షన్కి అంతా నేనే దగ్గరుండి ఇచ్చొస్తుంటే రాజశేఖర రెడ్డి సార్కు. సో పాదయాత్రలో కూడా ఉన్నారు మీరు? పాదయాత్రలు అంతా మొత్తం సర్వే రిపోర్ట్స్ అన్నీ సిసి రెడ్డి గారు చేపించిన వల్లే కరెక్ట్ రిపోర్ట్ వచ్చి సర్వేతోనే క్లియర్ చేసిన. సో అప్పటికి మీకు మ్యారేజ్ అయినదన్నా? కాలేదు అప్పటికి. అంటే 2004 టైంకి కాలేదు అంటే మీరు సిసి రెడ్డి గారి దగ్గర? లేదు, అప్పుడు అయింది. సిసి రెడ్డి సార్ చేరినప్పటికి మ్యారేజ్ కాలేదు. ఓకే. సిసి రెడ్డి చేరిన తర్వాత నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. సిసి రెడ్డి గారి దగ్గర ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కంపెనీలో ఆఫీస్ బాయ్ నుంచి ఆఫ్రికాలో ఇండస్ట్రియలిస్ట్ వరకు ఎలా ఉండేదన్న జర్నీ ఒకసారి చెప్తారంటే మీకు ఎలా సాగింది, లేదంటే మీరు ఎలా దాన్ని మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకున్నారు, ఈ ప్రయాణం చెప్తారా? కష్టపడి పైకి వచ్చాను. ఓకే. ఆ బాధలన్నీ తెలిసి ఒక స్టెప్గా ఎదగాలి, ఒక స్టేజ్కి రావాలనేది ఒక కోరిక ఉండేది నాకు. ఓకే. సిసి రెడ్డి గారితో ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళినా మనకి ఇలా ఇల్లు కట్టుకోవాలి, ఓకే, కష్టపడితేనే కదా ఇంత వచ్చేది. ఓకే. మా సార్ కూడా అంత ఎప్పుడు చెప్పేవాడు నా లైఫ్ గురించి చిన్నప్పటి నుండి మాకు ఒక ఇదిగా చెప్పాడు మాకు సారు. ఓకే. కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే నువ్వు దాన్ని ముందుకెళ్తావు. కష్టపడింది ఏంది బాట వేసుకుంటేనే ఒక దారి ఏర్పడితేనే నీతో పాటు ఎంతమంది నడుస్తారు. నువ్వు ఆ బాట కాకుండా వేరే రూట్లో పడితే అది ఇబ్బంది అవుతుంది. సో అలాగా ఆయన జీవితం తలకు స్పష్టతనైతే ఇచ్చారు. అండ్ ఆయన తిరిగిన హై సర్కిల్లో మీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడింది జీవితం. సో దీన్ని అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి నేను ఇక్కడ ఏదో ఒకటి చేశాను సక్సెస్ అవ్వడం ఇది వేరు. బట్ మీరు ఆల్ ఓవర్ ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళి మీ బిజినెస్ చేశారు. సో ఈ కంపెనీ ప్రాసెస్ అక్కడ సెట్ చేయడం అంత ఈజీనా ఆఫ్రికా లాంటి కంట్రీలో? కష్టమేనా. అప్పుడు అక్కడ ఒక ఆఫ్రికా మనిషి ఉంటేనే కంపెనీ ఓపెన్ చేయగలరు. మనకు డైరెక్ట్గా ఓపెన్ చేసి ఫ్యాక్టరీలు పెట్టి అంత ఇది లేదు. అక్కడ మా బ్రదర్కి తెలిసిన అతనితో పార్ట్నర్షిప్ అయ్యి అతని పేరు మీద కంపెనీ పెట్టి అట్లా కంపెనీ పెట్టిన తర్వాత మేము డెవలప్ చేసుకున్నాము నా ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ డెవలప్ చేసుకున్న తర్వాత అతని పర్సెంటేజ్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాము. అట్లా ఓన్గా మేమే ఫ్యాక్టరీ ఓన్ చేసుకున్నాము. వాళ్ళకి అమౌంట్ కట్టించేసి అక్కడిది. తర్వాత మేము ఒకటి డెవలప్ చేసుకుంటాం. ఇనిషియల్గా మీరు డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యారా లేదంటే డైరెక్ట్ ప్రొడక్షన్ లేకే దిగారా? డైరెక్ట్ ప్రొడక్షన్ లేకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా హెవీ ఉంటుంది. హెవీ అంటే మన పర్సెంటేజ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అంతా వేరే వాళ్ళు చేశారు. వేరే వాళ్ళు చేసిన మాకు 10% కమిషన్ మాది షేర్ పెట్టుకొని మిగతాదంతా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని మీద సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్ అయ్యారా కంప్లీట్గా బిజినెస్? సక్సెస్ అయినాము. అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఆ బ్రాండ్ని ఇండియాలో కూడా పెట్టచ్చు అనే థాట్ ఎప్పుడు రాలేదన్న? ఉండదు, కానీ ఈ గవర్నమెంట్కు మనకు అక్కడ పౌచెస్తున్నాను. ఇప్పుడు బాటిలింగ్ అట్లా కాదు, ఇప్పుడు బాటిలింగ్కి వెళ్ళాము. అంతకుముందు అయితే పౌచెస్లో ఉండేవి, టాటా ప్యాక్ టైప్లో, ఆ టైప్లో కొంచెం ప్లాస్టిక్ దాంట్లో. ఇక్కడ గవర్నమెంట్కి అక్కడ గవర్నమెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏముంది ఇప్పుడు అంటే ఫినాన్షియల్గా వైబుల్ కాదు, చేయలేము. అక్కడ ఎందుకనన్నా అంత అంటే వాళ్ళు మద్యానికి ఎక్కువ బానిసలా? మద్యం వాళ్ళ లైఫ్లో భాగమా అక్కడ ఆఫ్రికాలో? మధ్యాహ్నం కంపల్సరీ ఇక్కడ ఉందే సేమ్ ఉందని అక్కడ ఎక్కువ తీసుకుంటారు, రెగ్యులర్ తీసుకుంటారు. ఇక్కడ ఫుడ్కి అక్కడ ఫుడ్కి డిఫరెన్స్ మీరు ఏం చూస్తారన్న? చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియాలో ఉన్నట్టు ఫుడ్ ఎక్కడ ఉండదు. అక్కడ ఏం లేవు, వాళ్ళు ఒక
ఫూంజ్ లాగా తయారు చేస్తాను. ఫూంజ్ అంటే ఫూంజ్ అంటే ఒక పౌడర్ వస్తుంది. ఓకే. పౌడర్ వచ్చిన తర్వాత దాన్ని సంగట్లాగా చేసుకొని చేసుకుంటారు. ఓకే, అది వాళ్ళ మెయిన్ ఫుడ్ అన్న. అంటే వాళ్ళు ప్రొడక్షన్ ఏం చేయరు, వ్యవసాయం పైర్లు ఇటేమి ఉండదు అన్న? వ్యవసాయం చేస్తారు. మరి ఆ అవుట్కమ్ ఏం చేస్తారు అంటే ఏ రకమైన పంటలు పండిస్తారు వాళ్ళు? మొక్కజొన్న ఎక్కువ పండిస్తారు. మొక్కజొన్న, బనానా, స్వీట్ పొటాటో, ఓకే, ఆలు. ఈ బనానా పండిస్తున్నారంటే మంచి హార్టికల్చర్ కాపే, అంటే వాటర్ కొంత అవసరమైనవి ఉంటాయి. అన్ని వాటర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మెయిన్ పంటలో వాళ్ళు సేద్యం చేసేది రాదు అసలు. వాళ్ళకు మడకలు అనేది తెలీదు, ట్రాక్టర్ అనేది తెలీదు, ఏం లేదు. ఓన్లీ చేతులతోనే చేస్తారు వర్క్. తెలియదు తెలియదు ఇప్పటికి కూడా? ఇప్పుడు కూడా చాలా తక్కువ అసలు. ఇట్లా ఎద్దులతో వ్యవసాయం, ఎద్దులు అనేది లేదు. ఎద్దులు పారలు ఉంటాయి, పెద్ద పెద్ద పారలు ఉంటాయి. ఆ పారలతోనే వ్యవసాయం చేస్తారు. ట్రాక్టర్లు కూడా తక్కువ అసలు లేదు. మేము ఎప్పుడు చూడలేదు సేద్యం చేయడం ట్రాక్టర్లతో. అంగోలాకి వెళ్ళిన తర్వాత ట్రాక్టరే చూడలేదు? లేదు లేదు. అలాంటి చోట ఇప్పుడు అంటే ఇన్ని చేస్తున్న గవర్నమెంట్లు అది ట్రై చేసి ఉండొచ్చు కదన్నా వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా అక్కడ అంగోలా ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వచ్చిన, మోడీని కూడా కలిసినారు. ఓకే, వ్యవసాయం మీద కొంచెం చేయాలనేది ఉంది, మాకు కూడా స్టార్ట్ చేయాలని ఉంది. ఓకే, ఒక ప్రాజెక్ట్ వేరేది కూడా ఉంది. వ్యవసాయంతో పాటు కూడా ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది, అది కూడా డెవలప్ చేస్తున్నాం. మీరు వ్యవసాయంలో కూడా అక్కడ వెళ్ళాలని. అది కాకుండా వేరే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో మనం పుట్టి పెరిగిందంతా కరువు, వ్యవసాయం అనేది మనకి. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కపిల దోలాను, మోటార్ సేద్యం చేసింది, ఎద్దులతో సేద్యం అని, ట్రాక్టర్తో కూడా చేసింది. ఇంత చూసి అక్కడికి చేయగలిగితే డెఫినెట్ గా ఒక మంచి పని, మంచి సక్సెస్ వస్తుంది. మంచి ల్యాండ్ కూడా నీకు ఎట్లా రెడ్ శాండిల్ అంటే కుంకుమ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సాయిల్ కూడా వాటర్ బాగుంటుంది. ఇన్ని వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నారంటే కారణం ఏందన్నా? ఎందుకు కారణం అంటే ఇప్పుడు బోర్లు వేస్తే మాలో ఎక్కువ నీకు డీజిల్, పెట్రోల్ అక్కడంతా కొంచెం ఇది అవుతుంది. రిజర్వ్ ఉన్నాయి అక్కడ పెట్రోల్ రిజర్వ్స్? అవునండి. ఓకే, తీస్తున్నారన్న బయటికి? తీస్తున్నాను, గవర్నమెంటే టేక్ కేర్ చేసుకుంటుంది. గవర్నమెంట్. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారన్న మొత్తం? 15 years ఉంటున్నాను. మన అమెరికాకు పోతానే ఎవరి 5 years తర్వాత అందరు ఫస్ట్ అడిగాడు గ్రీన్ కార్డు ఉందా, గ్రీన్ కార్డు ఉందా అని అడుగుతారు. అలాగా మీరు 15 years నుంచి ఆఫ్రికాలో బిజినెస్ చేస్తూ అలాంటి సిటిజన్షిప్ కానీ ఇలాంటి ఏమైనా తీసుకున్నారన్న? తీసుకున్నాను, రెసిడెంట్ కార్డు ఉంది అక్కడికి. ఓకే, ఆఫ్రికాది రెసిడెంట్ కార్డు. ఇప్పుడు ఆఫ్రికాని సంపాదనకే కాకుండా మీరు సంపాదించిన సర్వీస్ ఏమైనా చేస్తారన్న అక్కడ? సర్వీస్ చేస్తుంటాం, హాస్పిటల్స్లో కొంచెం బన్స్ ఇవ్వడం అని అట్లా చేస్తుంటాం. ఇంకా ఏ రకమైన హెల్త్ కానీ, అంటే మీ కంపెనీ తరఫున డాక్టర్స్ ఉన్నారన్న? వచ్చి వెళ్తుంటారు, విజిటింగ్ డాక్టర్ లాగా వస్తుంటారు, వాళ్ళతో లోకల్స్కి హెల్ప్ చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు జనరల్గా మీరు వెళ్ళారన్న, చాలా సంతోషం. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అంత స్థాయికి ఎదిగినప్పుడు చుట్టుపక్కల మీ చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ మిగతా పల్లెల్లో కానీ అన్న వెళ్ళాడు మమ్మల్ని తీసుకెళ్తే మేము బాగుంటుంది అని అనుకునే వాళ్ళు వస్తుంటారన్న మీ దగ్గరికి? తీసుకెళ్ళాము, అట్లా తీసుకెళ్ళాము. మా ఊరు నుండి కొంతమంది తీసుకెళ్ళాము. ఎందుకంటే నేను కష్టాల నుండి వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, ఫస్ట్ నేను వెళ్ళింది జాబ్కి వెళ్ళక ముందు పోలీస్ స్టేషన్లకు నేను పెయింట్ కొట్టాను, ఎవరికి తెలియదు. 50 rupees వచ్చింది, వేరే ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను పోలీస్ స్టేషన్. ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో నేను 50 rupees తీసుకొని ఒకరోజు వర్క్ చేసి పెయింట్ చేస్తే అది మా అమ్మ నాన్నకు కూడా తెలియదు, ఇంతవరకు చెప్పలేదు నేను. అట్లా కష్టపడి పైనకి వచ్చినాను. ఆ బాధలు ఎవరు పడకూడదని నేను చాలామందిని తీసుకెళ్ళాను, ఇక్కడ నుండి మా ఊరు నుండి తీసుకెళ్ళాను. వాళ్ళు కొంచెం బాగుపడితే మంచిది కదా మనకు అనేది హెల్ప్నెస్ అయితే చేస్తున్నాను, లోకల్గా చేస్తున్నాను. ఓకే అన్న, మీతో పాటు జనరల్గా మీ చుట్టాలేనన్నా బయట వాళ్ళు కూడా ఉన్నారు? బయట వాళ్ళని చాలామంది బయట వాళ్ళని తీసుకెళ్ళాను, మా వాళ్ళు కూడా తీసుకెళ్ళాను. కొన్ని రోజులు వర్క్ చేసి వచ్చేసారు. ఓకే, మళ్ళీ బయట వాళ్ళని కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకెళ్ళాము. ఒక 15 members తీసుకెళ్ళాము. మా దగ్గర డ్రైవర్గా పనిచేసిన వాళ్ళని కూడా తీసుకెళ్ళాము అక్కడికి. అదేలే, మీరు జనరల్గా మీరు చెప్పేదాని ప్రకారం సిసి రెడ్డి గారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయబట్టి మీరు ఈ స్టెప్ మీరు మరికొంతమంది ఎంకరేజ్ చేస్తే ఇంకొక తయారవ్వచ్చు. మీ గురించి గొప్ప. మన దగ్గర మనకు వర్కరు మన ఇంట్లో మనిషిని లాగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకు అట్లా చూసుకుంటారు, నమ్మకంగా పనిచేస్తారు. సో ఇప్పుడు మీరు బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత ఆఫ్రికాలో మనం ఫస్ట్ నుంచి చూసేదన్న గన్ కల్చర్ ఎక్కువ, తర్వాత వాళ్ళకి జనరల్గా మనం చెప్తే ఫ్యాక్షన్ మూలాలు ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీలోంచి వచ్చినాయి. అంటే నేను నిన్ను ఒకరిని చంపాలంటే వాడు నన్ను చంపుతాను భయంతో నేను చంపేస్తాను. దానికి కారణం ఏంటంటే విపరీతమైన ఇన్సెక్యూరిటీ. ఇలాంటి ఇన్సెక్యూరిటీ మనకి ఎప్పుడైతే 80-90ల్లో రాయలసీమలో ఉన్నదో ఇది ఇప్పటికి కూడా ఉంది. ఆఫ్రికాలో వస్తుంటారు, కాలుస్తుంటారు, బెదిరిస్తారు. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయన్నా? జరిగినాయి. ఓకే, డబ్బులు ఉండాలని తెలిసింది అనుకో వాడు ఎటువంటి పరిస్థితులు వదిలిపెట్టాడు. ఫైర్ అయ్యేదాకా డబ్బులన్నా రావాలా వానికి, మనిషినా చనిపోవాలి. అట్లా చేసే యాజ్ కల్లారా చూసినాను. మా వర్కర్లు వెళ్తుండేవాళ్ళు క్యాష్ తీసుకొచ్చేకి, అప్పుడు వెళ్ళి అటాక్ చేయడము,
ఆ బుల్లెట్స్ కూడా దూరి మనిషికి తగిలినాయి అట్లా. ఓకే. తగిలి హాస్పిటల్ వాళ్ళు కూడా అడ్మిట్ చేసడం. అంటే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు అంటే రియల్గా రాబరీసా లేదంటే కామన్ పీపుల్? వాళ్ళు రాబరీస్ అన్న ఎక్కువ. ఆల్మోస్ట్ 9 AK-47 ఉంటాయి, మామూలు పిస్టోల్ గిస్టోల్ ఉంటాయి. AK-47 డైరెక్ట్. మీరు చెప్పేదానికి ఇంత పేదరికం ఉంది, కరువు ఉంది, ఆకలి ఉంది, అలాంటి చోట గన్స్ ఎలా వస్తున్నాయన్న వాళ్ళకి? గన్స్ అంటేనే ఇప్పుడు ఫైర్ చేస్తారు, ఒక షాప్కి వెళ్తారు, గన్ పెడతారు, అవతల దగ్గర సెక్యూరిటీ దగ్గర గన్ ఉంటాయి కదా, అట్లా తీసుకొని వెళ్తారు, లాక్ చేసుకుని. ఇప్పుడు మన సినిమాలో ఎలా తీసుకెళ్ళిపోతారు అట్లా. అప్పుడు వాళ్ళ బుల్లెట్ లైన్ కావాల్సిందే కదా. ఉంటాను వాళ్ళ దగ్గర అంతా, వాళ్ళకి ఆ సప్లై అంటే బయట కంట్రీసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు అట్లా. దీనివల్ల అంటే దేని వాళ్ళకి వచ్చేది ఏంటంటే, ఎందుకంటే నా ఫుడ్ జరగడం కష్టము, శాలరీస్ తక్కువ. మన క్వాంజాల్లో 10,000 12,000 ఇస్తారు. ఓకే. రైస్ ప్యాకెట్ రైస్ కొనాలన్నా నీకు 15,000 అంటే నాకు 7-8 వేలు పడుతుంది. ఒక 25 కేజీల బ్యాగ్. 25 కేజీల బ్యాగ్ అక్కడ 8,000 పడుతుంది. సో జనరల్గా ఇప్పుడు వాళ్ళకి ఎందుకనే ఈ ప్రభావం, ఎందుకు బయట కంట్రీస్ వాళ్ళలో ఇంత ఇన్సెక్యూరిటీ ఇంజెక్ట్ చేస్తున్నాయి? వాళ్ళకు జాబ్స్ అనేది లేవన్నా, గవర్నమెంట్ ఏమీ అనేది హెల్ప్ చేయదు, హాస్పిటల్ అనేది లేదు. ఒక జ్వరం వచ్చిందనుకో వాళ్ళకి చూపించుకోవాలనే, డాక్టర్ దగ్గర పోవాలనే డబ్బులు ఉండవు. ఓకే. పని చేస్తేనే, అప్పుడు ఏముంది, పని చేస్తేనే నీకు ఇచ్చేస్తారు. పని చేయండి వీళ్ళు మళ్ళీ ఇంకా అట్లా డబ్బులు సరిపోవు, శాలరీస్ ఏం తక్కువ. ఓకే. ఇంకా దొంగతనాలు చేయడము అట్లా విపరీతంగా చేస్తుంటారు. చదువు పెద్దగా ఉండదు, చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. మన ఇండియాలో ఫెసిలిటీ ఇచ్చినట్టు ఏ కంట్రీలో ఇవ్వరు. ఓకే. స్కూల్కి పోతే డబ్బులు, ఇక్కడ మన వాళ్ళకు ఫుడ్ అన్నీ సప్లై చేస్తాం. అక్కడ మార్నింగ్ వాళ్ళు స్నానం చేసి కూడా వాటర్ లేవు, వాటర్ తాగడానికి కూడా వాటర్ ఉండవు. ఓకే. ఇప్పుడు బట్టలు ఏదైనా ఉతుక్కోవాలంటే ఉతికిన దాన్ని బట్టలే తీసుకొచ్చి అట్లా ఇది చేస్తుంటారు. సో అక్కడ రివర్స్ ఏమి ఉండవన్నా? రివర్స్ ఏం లేదు, బోర్ వాటరే మెయిన్. బోర్ వాటర్ అంటే మరి బోర్లు వేసుకున్నానే బోర్ పర్మిషన్ ఉండదు బోర్లు వేసుకునేది. ఎందుకు? పెట్రోల్ డీజిల్ పడుతుందని. ఓకే. ఇప్పుడు జనరల్ ఇదే పెట్రోల్ డీజిల్ రిజర్వ్స్ ఉండబట్టి మనకు ఆఫ్రికా, సెంట్రల్ ఏషియా అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దుబాయ్, సౌదీ, ఇవన్నీ, కువైట్ కానీ సూపర్ రిచ్ అయింది. మరి ఆఫ్రికా ఎందుకు అవ్వట్లేదన్న? ఇప్పుడు ఇక డెవలప్ కావడం లేదన్న అంతే గవర్నమెంట్. ఈ మధ్య గవర్నమెంట్ డెవలప్ అవుతుంది, కానీ అంతకుముందు అంతా చైనా వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతారు దాంట్లో. చైనా అంటే వాళ్ళ గవర్నెన్స్ పైన చైనా ఇంపాక్ట్. చైనా ఎప్పటి నుంచి ఉందన్న? మీరు ఫస్ట్ నుంచి ఉంది? ముందుండి ఈ మధ్య ఎక్కువైంది, ఒక 8 years నుండి ఎక్కువ చైనా ఇన్ఫ్లుయెన్స్. రోడ్లు ఉండేవి కాదు. ఒకసారి మా ఇంటికాడ నుండి సిటీకి పోయేసరికి ఈవినింగ్ అయిపోయేది, వర్షం వచ్చినా గుంతలు. ఓకే. విపరీతంగా నీళ్ళు వచ్చినాయి అనుకో, ఆ నీళ్లు తోడేసుకోవడానికే టైం పడుతుంది వాళ్ళకి, వర్కర్స్కు. ఓకే. ఆఫీసులకు పోలేరు పాపం. ఇన్ని చూసిన తర్వాత జనరల్గా ఈ కంట్రీ మీద నేను బిజినెస్ చేస్తున్నాను అనే థాట్ ఎప్పుడైనా ఉందా? అంటే ఇంత పేదరికం మధ్య నేను వీళ్ళ నుంచి డబ్బు తీసుకుంటున్నాను అనేది ఏమన్నా ఉందా? ఉందన్న. ఇప్పుడు నేను వదిలేసిన వేరే వాళ్ళు అయితే వదలలేరు కదా, అలా కంటిన్యూ చేస్తాను. అట్లే కంటిన్యూ చేస్తున్నాను అంతే. వేరే బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉందన్న థాట్? ఉండదు, వేరేది ప్లానింగ్లో ఉంది. అది 1 month 2 months లోపల కొత్తది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఉందన్న, మీరు జనరల్గా చూసుకుంటే మనం ఆఫ్రికా నుంచి, ఇండియా నుంచి ఆఫ్రికాకి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఒక 9th class చదివిన నాగరాజు ఈరోజు ఒక పెద్ద కంపెనీకి ఓనరు, లేదంటే వేరే కంట్రీలో బిజినెస్ చేసే స్థాయికి ఎదిగాడు. ఈ జర్నీ అన్నీ చూసుకున్నప్పుడు ఎప్పుడైనా చూస్తే గర్వంగా అనిపిస్తుందన్న, అరే సాధించగలిగాను నేనని, లేదంటే ఇంకా సాధించాల్సింది అనిపిస్తుంది? ఇంకా సాధించేట్టు ఉన్నాయి. ఓకే. కష్టపడింది ఏది రాదన్న, మనకు కష్టపడతా అంటే ఏదో చేస్తూ వస్తారు. మనం బాగుంటే మన పిల్లలు కూడా బాగుంటారు. మనం కష్టపడి వచ్చినాం కదా, ఆ స్టేజ్ అట్లా రాకుండా ఒక స్టేజ్లో ఉండాలా అనేది నా కోరిక. మీ పిల్లలు ఎంతమంది అన్న? మీకు పిల్లలు? 3 పిల్లలు. 3 పిల్లలు. వాళ్ళని ఇప్పుడు ఇంత స్ట్రగుల్ చూసారు, ఆఫ్రికాలో ఇంత ఇన్సెక్యూరిటీ ఇన్ని చూసారు, వాళ్ళని అవకాశం వస్తే అక్కడికి తీసుకెళ్తారన్న? తీసుకెళ్ళాలి, ప్లానింగ్లో ఉందన్న. తీసుకెళ్ళి ఇంకా మనం ఉన్నట్టు వాళ్ళు కూడా అలవాటు చేయాలి కదా బిజినెస్లోకి. ఓకే. సో మీరైతే రెడీగానే ఉన్నారు? రెడీగా తీసుకెళ్ళాను, రెడీగా ఉన్నాం. ఓకే. ఇప్పుడు అంగోలాలో 15 ఏళ్ళ నుంచి ఉన్నారన్న, మొత్తం కంట్రీ అంతా చూసారు? అంగోలా ఒకటి తిరిగాం, బయట ప్రొవిన్స్కి వెళ్ళలేదు. ఓకే. ఎప్పుడు పోలేదు. సో వెళ్ళాలనే థాట్ కూడా లేదు? వెళ్ళాలని అనిపించలేదని, ఏముండదని. ఇప్పుడు మన బిజినెస్ మనం చూసుకోవడం వరకే, కానీ వెళ్ళి చేస్తాను అట్ట కాదు. కానీ ఇప్పుడు ఆఫ్రికా అనగానే జనరల్గా సినారియోలో ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తాను, నాకున్న థాట్ ఏంటంటే ఒకసారి కెన్యా, టాంజానియా వెళ్ళి అనిమల్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఈ
పంపాస్ అని గడ్డి ఉంటాయి, ఆ గడ్డి మీద ఎత్తుకుంటూ ఫుడ్ ఎత్తుకుంటూ వేల అనిమల్స్ పోతుంటాయి. అవి చూడడానికి ఇండియా నుంచి, అమెరికా నుంచి, ప్రతి కంట్రీ నుంచి వెళ్తుంటారు. మీరు ఆ మధ్య దగ్గరలో నుండి పోవాలనిపించకపోవడం ఏంటన్నా? వెళ్ళాలనిపించలేదన్నా ఎప్పుడు. అంటే జీవితం అంటే శ్రమ, అంతే, పట్టుదల, అంతే అంతే కానీ అంతవరకు ఇంకా బయటికి. అంటే దేనికోసం అన్న ఇంత శ్రమ? నా కష్టం పిల్లలకు రాకూడదు, బయట వాళ్ళకి రాకూడదు. కష్టపడితేనే మనం ఏ స్టేజ్కనే ఎదగచ్చు. ఓకే. ఆ ఎదిగిన తర్వాత మనం చూపించుకుని ఇవంటే ఎప్పుడు చూసి చేయొచ్చు. ఓకే. అట్లా ఆలోచన చేస్తే నేను ఎప్పుడు వేరే థాట్ రాలేదు. ఇంత సంపాదించిన తర్వాత జనరల్గా ఏంటంటే అంటే మీరు అంటున్నారు నేను ఆ రోజు ఎలా గౌరవంగా ఉన్నాను ఇప్పటికి అట్నే ఉన్నా అంటున్నారు, కానీ బట్ సొసైటీలో 9th క్లాస్ అయిపోయిన తర్వాత బతుకంటే ఇప్పుడు మీరు 50 రూపీస్కి పోలీస్ స్టేషన్ వేసాను. అప్పుడు నాగరాజుని చూపించి ఇప్పుడు ఒక కంపెనీ హెడ్గా, చైర్మన్గా, లేదంటే ఒక మంచి పర్సన్గా చూపించినప్పుడు సమాజం పర్స్పెక్టివ్ మీద మారుతుంది. మీరు ఇది చూశారు, దాని డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది సమాజం మిమ్మల్ని చూసే కోణంలో? డిఫరెన్స్ చాలా ఉందన్న. ఆ రోజు మిమ్మల్ని చూసి నాగరాజే కదా అనుకుని ఈ రోజు అబ్బా నాగరాజు అంటారు, హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా హ్యాపీనెస్. కష్టపడింది ఇంకా కొంచెం ఎదగాలి. ఓకే. ఇంకా మనకు నమ్ముకునే వాళ్ళు వచ్చి ఇంకా కొంచెం హెల్ప్ చేసి వాళ్ళు కూడా ఈ స్టేజ్ తీసుకురావాలనేది ఉంటుంది నాకు. సో ఇప్పుడు మనకి అంగోలా అంటే దాని క్యాపిటల్ సిటీ లువాండా కదా, మీరున్నది లువాండాలోనే, సిటీలో? లువాండా సిటీ. ఆ సిటీని చూస్తే బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది, అన్ని పెద్ద అప్స్టైర్ బిల్డింగ్స్ అన్నీ చాలా చాలా ఉంటాయి. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్న? ఫుడ్ కానీ, అక్కడ వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు చేసే షాపింగ్ కానీ, దేనికి ఎలా ఉంటుంది ఇంపాక్ట్? మన దగ్గర ఉన్నట్టు అక్కడ ఉండదు. మనం పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ, సాంబారు డిఫరెన్స్గా ఇచ్చేస్తాం. ఓకే. మళ్ళీ మధ్యాహ్నానికి సంగటి, పప్పు అన్నీ చేస్తాం. ఓకే. మళ్ళీ ఈవినింగ్ చపాతీ, రోటీ అట్లా ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏమి ఉండదు నా. ఓకే. మార్నింగ్ లేస్తానే వాళ్ళు ఉరకడం పరగడమే ఉంటుంది పాపం. చేసుకుండేది స్టవ్లు ఉండేది. స్టవ్లు కూడా చాలా తక్కువ. ఓకే. బొగ్గుల మీద చేసుకుంటాను. ఓకే. మన బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు అంటించేసి దాని మీదే నీకు కుక్ చేస్తారు. సో మీరు ఫుడ్ ఆ ఫుడ్ తింటారా, మన ఫుడ్ తింటారా? మన ఫుడ్డే చేసుకుంటాము. మనం ఇక్కడ నుండి తీసుకెళ్తాము. ఓకే. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ మధ్య డెవలప్ అయింది, షాపులన్నీ ఇండియన్స్ అట్లా ఫుడ్ అన్ని పెట్టడం. ఇండియన్స్ పెడుతున్నారా? ఇండియన్స్ పెట్టాను ఇప్పుడు. అంతకుముందు ఉండేవి కాదు. ఈ మధ్య ఇంకా మేము ఇక్కడ నుండి తీసుకెళ్తాం. మా సరుకులు అన్ని కంటైనర్లు వేస్తాము, రైస్ అన్నీ. ఓకే. రైస్ కూడా వెరీ కాస్ట్ అక్కడ. కంటైనర్లు అంటే షిప్లో వెళ్తాను. ఇక్కడ నుండి షిప్లో వేసిన తర్వాత మెటీరియల్ కొన్ని ఇక్కడ 45 days అవుతుంది. 45 days పడుతుంది షిప్ రావడానికి? 45 days పడుతుంది. అంత దూరం ఉందా? అంత దూరం. మీరు ఎప్పుడైనా షిప్ జర్నీ చేశారా? లేదు, చేయలేదు. ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఫ్లైట్. అంత ఫ్లైట్. ఇన్ని చేసిన తర్వాత ఆఫ్రికా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది. ఇప్పుడు మందంటే మీరు చెప్పారు ఇక్కడ ఫుడ్ ఇవన్నీ తీసుకెళ్తున్నాం అన్నారు, మన దానికి వాళ్ళు ఏమన్నా అడాప్ట్ అవుతున్నారా? చైనా వాళ్ళ ఇంపాక్ట్ ఉంది, ఎలా ఉంటుందన్న బట్టలు కానీ ఇవన్నీ? వాళ్ళ స్టైల్లోనే ఉంటుంది అంతే. ఆఫ్రికన్ స్టైల్లో ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు కంట్రీలో చూస్తే యుఎస్లో ఇండియన్స్ అందరు వెళ్ళిపోవాలి, యూకేలో కూడా మొన్న అందరు బయట కంట్రీస్ ఎక్కువైనా వాళ్ళు 10 లక్షల మంది ర్యాలీ చేశారు. ఇలాంటి ప్రొటెస్ట్ ఆఫ్రికన్ లోకల్స్ నుంచి మీకు ఏమైనా ఉందా? అట్లే ఎప్పుడు జరగలేదు. మా 1 రూల్ తీసుకుంటాం లేదు, అట్లేం లేదు. మనమే ఇంకా వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు 60-70 మంది లక్షలు ఉన్నారు. మనం పెట్టడమే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఇప్పుడు ఆఫ్రికాలో కానీ అంగోలా కానీ ఈ ఇండియన్ అసోసియేషన్ ఏమైనా ఉందా అన్న? ఏం లేదు. ఏం పెట్టుకోలేదు. ఉంటారు కానీ బయట వాళ్ళు, మేము ఎక్కువ అయిన వాళ్ళు కదా అని అసోసియేషన్ అట్లా అనిపించలేదు. ఓకే అన్న, ఇట్స్ ఆల్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఒక మనిషి రాయలసీమ బేసిక్ ఏంటంటే మేము చూసిన రాయలసీమలో కరువు ఉన్నది, తర్వాత విపరీతమైన దుర్భిక్షం. మీరు మొన్న కూడా తిరిగాము అన్ని చోట్ల. తిరిగిన తర్వాత ఒక పర్సన్ ఈ ఏరియా నుంచి దేశంలోకి వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అంటే వెళ్ళాడు కదా అని మర్చిపోకుండా సొంత నేల మీద మళ్ళీ వ్యవసాయం చేయడం, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ జరిగినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. యా అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూటీవీ. థ్యాంక్ యూ.